హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. పార్టీ పెట్టాడో లేదో అప్పుడే దళపతి విజయ్ కు తలనొప్పులు స్టార్ట్ అయ్యాయి. తమిళనాడు వెట్రి కజగం పేరుతో పార్టీ పెట్టిన విజయ్ జెండాపై ఏనుగు బొమ్మను పెట్టడం వివాదాస్పదమైంది. మా పార్టీ సింబల్ ఎలా పెడతావంటూ విజయ్ కు షాక్ ఇచ్చింది బీఎస్పీ. ఇదే విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకువెళ్లింది. తమిళగ వెట్రి కజగం పార్టీ అధ్యక్షుడు హీరో విజయ్ కు షాక్ ఇచ్చింది బీఎస్పీ. టీవీకే జెండాపై తమ పార్టీ సింబల్ ఏనుగును ముద్రించారంటూ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. విజయ్ పార్టీ జెండాలో ఏనుగు గుర్తును ఉపయోగించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది బహుజన్ సమాజ్వాదీ పార్టీ. విజయ్ పార్టీ జెండాపై ఉన్న ఏనుగు గుర్తు తొలగించాలని డిమాండ్ చేస్తోంది. విజయ్పై చర్యలు తీసుకోవాలని బీఎస్పీ ఈసీకి ఫిర్యాదు చేసింది. టీవీకే జెండాపై ఉన్న ఏనుగు బొమ్మను తొలగించాలని తమిళనాడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను విజ్ఞప్తి చేసింది. ఇటీవలే విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తమిళగ వెట్రి కజగం పేరుతో పార్టీని ప్రారంభించారు. ఇటీవల పార్టీ జెండాను, పార్టీ పాటను పరిచయం చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ అని ప్రకటిస్తూ కార్యాచరణపై దృష్టి పెట్టారు. త్వరలో పార్టీ రాష్ట్ర సదస్సును కూడా నిర్వహించాలని విజయ్ ప్లాన్ చేస్తున్నారు. ఇదే సమయంలో విజయ్ పార్టీ జెండాలో ఉపయోగించిన ఏనుగు తమ పార్టీ చిహ్నమని, అందుకే విజయ్ జెండాపై నుంచి దాన్ని తొలగించాలని బీఎస్పీ డిమాండ్ చేస్తోంది. అయితే దీనిపై టీవీకే ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఎన్నికల కమిషన్లో ఫిర్యాదు చేయడంతో ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందోనన్న ఆసక్తి ఏర్పడింది.